హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. 8వ సంఖ్య ఉద్దేశము మరలా తిరిగి ప్రారంభించుట, రిజరక్షన్ పవర్, పునరుద్ధాన శక్తిని పొందుకున్నట. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి ఉన్నారో, మరలా ఆయన శక్తిని కనపరిచి ఉన్నారో, తిరిగి మరలా మీ యొక్క జీవితాన్ని కొనసాగించుటకు 8వ సంఖ్య సాదృశ్యంగా ఉన్నది. ఉదాహరణకు నోవాహిక కాలంలో జలప్రలయం నుంచి అనేకమైన శ్రమలను జలప్రలయము కలిగించినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో తిరిగి వారు మరలా వారి జీవితాన్ని కొనసాగించుటకు 8 మందితోటి దేవుడు ఈ సృష్టిని ప్రారంభించి ఉన్నారు. పాత నిబంధనలో ఆది కాండంలో 8వ రోజున ప్రతి ఒక్క మగపిల్లవాడు సున్నతి పొందవాలని దేవుని యొక్క ఆజ్ఞ తెలియపరుస్తున్నారు. అదే ప్రకారంగా కొత్త నిబంధనలో యోహానికి 8వ రోజున ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి ఇచ్చారు. మరలా మీ యొక్క జీవితాలని మరలా ప్రారంభించాలని, నూతనమైన విజయాలకు మరి యొక్క అవకాశం దేవుడు కల్పిస్తాడని తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి